ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు బాగున్నారు సార్ అసలుకి? ఇప్పుడు గట్టిగా ఉంటే ఒక 3-4 సంవత్సరాలు నేను పెళ్లి చేశాను సార్. చేశారు అంటే ఏంటి, ఆ అమ్మాయి నాకు ఎవరికి చూపించట్లేదు, ఎవరికి చెప్పట్లేదు, కోళ్ళు అంటుంది కదా. పెళ్ళి ఎందుకు చేస్తాం? అంతమందిని పిలిచి, ఇదిగో ఈ అమ్మాయి నా కోళ్ళు, ఈ నా కొడుకు, వీళ్ళ పేరు, భవిష్యత్తులో వీళ్ళు ఎక్కడ కనపడినా వీళ్ళకి గౌరవం అని చెప్పటం. అంతమందిని పిలిచి పెళ్లి చేయటం అంటే అది జరిగింది. జరిగినప్పుడు ఆ అమ్మాయి గౌరవం ఆ అమ్మాయికి ఇచ్చాం. మా బిడ్డకన్నా ఎక్కువగా మేము చూసుకుని పెళ్లి చేసుకున్నాం. కూతురు స్థానంలో పెట్టుకున్నట్టే కదా మా కమ్మవాళ్ళు మా ఇంట్లో పెళ్లి చేస్తే. కూతురు స్థానమే కాకప్పుడు కూతురు పెళ్లి చేస్తారు అంతే, కొడుకు పెళ్లి చేయరు. కూతురు పెళ్లి చేశాను అంటే మా ఇంటికాడ చేశానంటే కూతురే కదా చేశాను. వన్స్ మ్యారేజ్ ముందు ఏం మాట్లాడుకున్నాం, మ్యారేజ్ ముందు నా మైండ్ సెట్ ఏంటి, నాకు ఇష్టమా కాదా, అది ఎక్కడితో కట్ అయిపోవాలి కదా. పెళ్లితో అయిపోయింది. పెళ్లి తర్వాత ఈ డబ్బులు వాళ్ళు ఏదో చెప్పుకుంటే నాకు అనవసరం. కానీ మా ఇద్దరి మధ్యలో, ఈ అంకుల మధ్యలో కానీ, పిల్లకి నాకు మధ్యలో కానీ ఎప్పుడు ఈ ఆస్తులు లేకపోతే కట్నాలని అసలు రాలా. నేను అడగల. ఎందుకంటే వన్స్ కట్నం వద్దనుకున్నాయి కదా అటు వెళ్ళాను నేను. మీరు ట్రూత్ ఆలోచించండి. ఇక్కడ మీరు తెలివిగలైతే ట్రూత్ ఆలోచించండి. కట్నం కావాలంటే అటు వెళ్ళం. కట్నం వద్దనుకుని ఇతరులకు వచ్చాం. ఇంకా కట్నం ఏంటి? అసలు ఏం మాట కామాటే చెప్పాలి. నాకేముందని ఆయన అడగల, ఆయనకి ఏముందని నేను అడగల. అది కూడా జరిగింది. ఆయనే ఒకటే మాట చెప్పారు, ఎక్కువ మాటలు చెప్పలే మా అయ్యంకుడు గారు. బావగారు మాకైతే ఉంది, పొలం ఉంది, కొంత స్థలానికి మనకు వచ్చే పొలం ఉంది, కొంత వ్యవసాయానికి మనకు వచ్చేది ఉంది. ఏదున్నా ఇద్దరు పిల్లలకి చెరు సగం అని చెప్పారు తప్ప రెండో మాట మాట్లాడుకోలే. డిస్కషన్ లేదు అస్సలు లేదండి. ఇంకోటి ఏంటంటే నాకు నచ్చింది ఆయనలో, బావగారు నా పిల్లలకు కూడా కోట్లు ఇవ్వాలని ఉంది నా కోరిక, నా బిడ్డలకి. ఈ పొలం పెట్టి మావిడో బోవిడో ఎత్తి ఏమవుద్ది, అగరవుడ్ అనుకోండి, అది పెరిగింది అనుకోండి, ఒక్కొక్క ఎకరమే 50 కోట్లు అట్లా చేస్తుంది అని ముందుకెళ్ళి కష్టపడాడు ఆయన. అది ఫెయిల్ అయింది అనుకుంటా. తర్వాత నాకు తెలిసి ఆ మొక్కలు చచ్చిపోయినాయి. అప్పుడు మళ్ళీ ఫ్యాన్లు వుడ్ వేసాడు ఆయన. చాలా అడ్వాన్స్డ్ ఫెలో ఆయన, నాకన్నా అడ్వాన్స్డ్ ఫెలో. శాండ్లు వుడ్ వేసాడు. శాండ్లు వుడ్ వేసి బతికినాయి చెట్లు, బతికినాయి చేశాడు. రెండోసారి వెళ్ళినప్పుడు శాండ్లు వుడ్ ఉంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పా కదా రాల్యాండ్ చక్కగా డెవలప్ చేసాక వెళ్ళా. శాండ్లు వుడ్ వేసి కష్టపడుతున్నాడు ఆయన. నేను ఆయన పొలంలోకి అయ్యి జారేటాకి చేయటానికి మా దగ్గర ఆటోలు ఉంటే ఒక ఆటో కూడా పంపించా. బావగారు ఈ ఆటోలో ఎరువు కట్టలను అయ్యని పని ఉంటుంది కదా, అది వాడండి అని పంపించా. ఆయన కష్టపడుతున్నారు. ఆయన కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఈ శాండల్వుడ్ పెరిగినా కూడా కొన్ని కోట్లు వస్తాయి. అవి అమ్మాయిలకి ఇవ్వాలిగా లేదు ఆయనకి, మనవాళ్ళకి ఇవ్వాలని, గౌతమి పిల్లలకిను పెద్ద అమ్మాయి పిల్లలకి ఇవ్వాలని ఆయన కాన్సెప్ట్. సో ఎనీవే ఆయన కూడా దీంట్లో ఏమర్థమైంది మనకి, ఆయన కూడా కష్టపడి ఏదో చేసి పిల్లలకి ఇవ్వాలనే టెన్షన్లోనే ఉన్నాడు కదా. దాన్ని తప్పట్లేదు, మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకున్నాం. అయిపోయింది అంతవరకు. 2 సార్లు వెళ్ళాను. ఏంటంటే ఇక్కడ చిన్న, మీరు ఇందాక ఒక మాట అడిగారు, కరెక్ట్గా అడిగారు, నేను సమాధానం చెప్పలే మీకు. ఈ అటాచ్మెంట్స్ రాకపోకలు అవి సరిగ్గా లేనట్టు అనిపిస్తుంది ఏంటని అన్నారు ఇందాక. 100% కరెక్ట్. నేను ఒక వీడియోలో యారా బాబు నువ్వు హీరోయిన్తో వెళ్తున్నావా అంటున్నారంటే వెళ్ళలేదు డాడీ గోవలేదు అన్నాడు. రెండోది ఏమో నేను ఎప్పుడు చెప్పా దాంట్లో, ఏంట్రా బాబు చుట్టారకాలు లేవు, అభిమానాలు లేవు, ఏమీ లేవు, ఇదేం గోవాలరా అని అన్నానే. అది కడుపులో ఉంది. వాళ్ళతో ఆప్యాయంగా ఉండలేకపోతున్నాం, రాకపోకలు లేవు, పలకరించుకోవటాలు లేవు. ఏదో ఈయంకుడిగా ఆయన 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేయటం, నేను ఆయనకి ఫోన్ చేయటం, ఏమీ లేవు అసలు మా మధ్యలో. చాలా ఊహించుకున్నా ముందు, కానీ ఏం జరగదు. దగ్గర నుంచే లేవండి, అసలు లేవండి. స్టార్ట్ అయిన దగ్గర నుంచి లేవా? గొడవ ఈ మధ్యగా సార్. పెళ్ళయ్యాక ఆయన 2 సార్లు వచ్చి ఉంటారు మా ఇంటికి. పెళ్ళి దగ్గర నుంచి లేవండి అసలు. వాళ్ళు రారు. మా ఏంకుడు తక్కువ ఎక్కువ అయిందని నేను చెప్పను, కానీ ఆయన పద్దాక ఏంకుడు ఇంటికి వెళ్ళటం మాట్లాడటం ఏముండవు. ఫోన్ చేసిన ఎప్పుడన్నా బావగారు నమస్కారం అనేవాడు, బావగారు నమస్కారం నేను అనుకునేవాడు తప్ప అమర్యాదగా ఉండేది కాదు. అట్లా ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడుకునేవాడు. బట్ నేనే వాళ్ళ ఇంటికి ఎక్కువ సార్లు వెళ్ళే నందిగామ.
నాకేం అవమర్యాదగా ఎప్పుడు చేయలేదు, మర్యాదగా చూశారు, గౌరవంగా చూశారు. ఓకే, పిల్లల్ని ఇద్దరిని ఆయనైనా నేనైనా మేము అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, మేమేం నమ్మించి ఆ అమ్మాయి మంచిదిరా నీతో బాగా కాపురం చేద్దాం నేను చెప్పలా, ఆ అబ్బాయి మంచోడు నీతో బాగుంటాడు నాకు తెలిసిన పిల్లోడు అని ఆయన చెప్పలా. చెప్పారా? లేదు. నేను ఆ ఇంటికి వెళ్ళి పిల్లమని అడగాల, ఆయన నా ఇంటికి వచ్చి అడిగారంటే అడిగారులేండి, బట్ ఆయన తప్పట్లా. అసలు మేము పెద్దవాళ్ళని అరేంజ్ చేసాం. అది మీరు హామీ ఇచ్చి పెళ్లి చేసుకున్నారా పిల్లలు? ఈ ఒక్క క్వశ్చన్ సమాధానం చెప్పండి. వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు. ఇష్టం అంటే ఇష్టపడి చేసుకున్నారు. మీరు కూడా ధర్మాకి చెప్పారు ఆ అమ్మాయి మీకు సెట్ కాదని, లేకపోతే గౌతమి అవి పెళ్లికి ముందు వదిలేండి సార్, చెప్పారు అయిపోయింది. అప్పుడు వాళ్ళ నాన్న కూడా ఏదో చెప్పుకుంటాడు, అది నాకు తెలియదు కదా. మేమేం చెప్పాం? వద్దని చెప్పాం. ఇవాళ జరిగేది వాళ్ళు చెప్పా, ఇప్పుడు జరుగుతున్న డిస్ప్యూట్ అంతా వాళ్ళు చెప్పా. ఊహించారా ముందే మీరు? మీరు గౌతమి నాకు తెలిసి పర్సనల్గా మాడితే పర్సనల్గా ఉంటుంది, తగాదా వస్తే వెళ్ళను. మీరు పర్సనల్గా ఏమైనా అడగండి, మీ మామ ఇట్లా అన్నాడా, ఆ రోజు చెప్పాడా నీకు అని అడగండి, ఏమంటుందో చెప్పారని చెప్పుద్ది, అబద్ధం చెప్పదు. మా మామ ఆ రోజునే చెప్పాడు. ఈ డిస్ప్యూట్ చైనా ఫోన్ ఒకసారి చైనా సార్, ఇప్పుడు ఇదేం కోర్టు కాదు, ఎవిడెన్స్ కాదు. ఊరికే మీరు అన్నారు కాబట్టి అడగండి అని చెప్పి మీరు ఉన్నారు కాబట్టి ఒకసారి అడిగి తర్వాత అడిగి తెలుసుకోండి. ఇదేం మెచ్చుకునేదో లేదు, సర్టిఫికేట్ కాదు. ఇప్పుడు సర్టిఫికేట్ రాయాలంటే మీరు అడగాలి, మీరు తర్వాత అయినా అడగండి ఏమైనా. ఎప్పుడొకప్పుడు మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్ తాళి కట్టిన తర్వాత? సార్ ఇవన్నీ నేను మాట 2-3 సంవత్సరాలు ఈ మాట చెప్పమంటారా? ఈ పెళ్ళి అయ్యాక మా ఇంట్లో ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా తిరుగుతున్నారు, చిలక గోరింకలాగా ఉన్నారా, పోటాడుకుంటున్నారా, ఏంటో మంచో చెడు ఇవన్నీ మాకు తెలుస్తుంది. లేదు వారానికి 2 రోజులు 1 రోజు మా దగ్గర ఉంటున్నా తెలుస్తుంది. పెళ్ళి అయ్యాక మా ఇంటికి ఆ అమ్మాయి 5-6 సార్లు వచ్చి ఉంటుంది హనుమాన్ జంక్షన్. అది కూడా వీడు బతిమాలి, నాన్నగారు చూడాలంటున్నారు, బెంగ వేస్తుంది అంటున్నారు అంటే నువ్వు వెళ్ళాలి, నువ్వు కాదు నిన్ను కూడా రమ్మంటున్నారు, నిన్ను కూడా చూడాలంట, లేకపోతే పిల్లాడు పుట్టాక పిల్లాడిని కూడా చూడాలంటున్నారు. అట్లా తీసుకొస్తే ఆ పిల్లాడిని ఎత్తుకుని దొడ్డి అంతా తిరగడం, ఆడితో ఆడుకోవడం ఏం చేసాం. ఫోటోలు ఉన్నాయి, నిన్న ఏబిఎన్లో ఇచ్చాం, మరి మీకు ఇచ్చారో లేదు. ఏబిఎన్లో వచ్చినాయి కదా, నేను లుంగీను పనీని కట్టుకుని అన్ని ఎత్తుకోవటాలు అయ్యే ఫోటో కోసం రెడీ అయినాయి కదా, అవి న్యాచురల్. ఆ అమ్మాయి ఉంది అసలు, ఆయన మా మామ పిల్లోడిని ఎప్పుడు ఎత్తుకోలేదు, మా అత్త ఎత్తుకోలేదు, మా ఆయన ఎత్తుకోలేదు అంది. మొగుడుతో అటాచ్మెంట్ ఉన్న ఫోటోలన్నీ వచ్చినాయి, నాతో ఉన్నాయి, మా ఆవిడతో ఉన్నాయి. అబద్ధమైన తెలిపిందా? ఆవిడ అంది కదా ఒక్క ఫోటో చూపించమని మీడియాలో, తేలిపోయిందా అబద్ధం అని? ఓకే వదిలేండి. అబద్ధాలంటే చెప్తున్నా, నేను నిజాలు తప్ప అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడను. నేను దొంగతనం చేశా, నేను దొంగతనం చేశా, మర్డర్ చేశా అని చెప్పే టైపు నాది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.